హాయ్ గైస్, అన్నీ పడిపోయాయి మొక్కలన్నీ. కొడుకు ఎగిరిపోతుంది. అన్నీ నీట్గా చేయాలి. వర్షానికి ఫుల్ మొత్తం పడైపోయాయండి మొక్కలన్నీ. గాలికి నేనే ఎగిరిపోతానని భయం వేస్తుంది నాకైతే మాత్రం. అసలు తీయడంగా కుదరట్లేదండి. ఏమనుకోండి, ఇది ఎఫెక్ట్ మామూలుగా లేదు మాకు ఇక్కడ. ఎర్లీ మార్నింగ్ అయితే ఇంకా పైకి వచ్చేసాం. నైట్ అయితే తీయడానికి అసలు కుదరలేదు. ఇంకా పైకి వచ్చేసానండి. చూసేసరికి ఫుల్ వాటర్ వచ్చేసాయి. ఆ పైకి వచ్చిన వాటర్ నుంచి కిందకి మాకు సెకండ్ ఫ్లోర్లో కూడా వాటర్ వచ్చేసాయి. మొత్తం మొక్కలన్నీ పడిపోయాయి. అన్నీ నీట్గా పెట్టి 3 days పట్టింది. ఆ వాటర్ ఫుల్గా ఎండిపోయి వాటిని మళ్ళీ మార్చి ప్లేసెస్. ముందు తుఫాన్ ఎఫెక్ట్ మాత్రం మాకు బాగా చూపించిందండి. అసలు వాటర్ అయితే మాత్రం బాగా వచ్చేసాయి. అందరి ఇళ్ళల్లోకి వచ్చేసాయి ఫుల్. మాకు పైన వాటర్ ఎందుకు ఆగిపోయాయి అంటే మొక్కలు ఆకులు అన్నీ ఉంటాయి కదా, సో వాటర్ పోయే దగ్గర ఆకులు వెళ్ళేసి అడ్డపడ్డాయి అనమాట. అందుకని అన్నీ ఆగిపోయాయి. చూడండి, ఈ వాటర్ అన్నీ పోవడానికి కూడా ఒక 2 days పట్టింది అనుకోండి. తీస్తాం కొంచెం తీయగానే మళ్ళీ ఏవో ఒకటి వెళ్ళి అడ్డం పడుతుంది, మళ్ళీ అంతే ఉండిపోయింది. ఈ రోజుకైతే మొత్తం ఎండిపోయాయి. ఇంకా మార్నింగ్ అన్నీ చెట్లన్నీ స్ట్రైట్గా పెట్టి మంచి కట్టాం. ఇది చూడండి, మొత్తం తొట్టి వాటర్ తొట్టులో మొక్కలు పెట్టినట్టుంది ఫుల్గా. మాకైతే ఇట్లా ఉందండి. మరి మీకు ఎలా ఉందో మీ ఊర్లో కామెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. దేవుడికి అంటే చాలా ఇష్టం అండి. ఎందుకు తెలుసా, నేను మా అమ్మ తీసుకెళ్ళమ్మా అని చెప్పి అడిగాను. వీళ్ళేమో తీసుకెళ్ళని చెప్పారు. సో అందుకని చూడు, దేవుడికి మా ఇంటి దగ్గరికి బీచ్ని తీసుకొచ్చేసాడు. మొత్తం డాబా అంతా బీచ్ వచ్చేసింది. చూడండి, నేనైతే పడవలు కూడా వేసుకున్నానండి. మళ్ళీ మామూలు పడవలు కదా, నార్మల్ పడవ, కత్తి పడవ, రెక్కల పడవ అంటే నాకు రెక్కల పడవ రాదు. సో రెక్కల పడవ అయితే వేయలేదు. పడవలు కూడా వేసుకొని ఆడుకున్నాను. చిన్నప్పుడు డేస్ అయితే గుర్తొచ్చేసాయండి ఈ నీళ్ళని చూసేసరికి. కానీ వర్షాల ఎఫెక్ట్కి మొక్కలన్నీ పాడైపోయాయి. మన మొక్కలు ఎలా ఉంటే మరి రైతులు పంటలు వేస్తారు కదా, మరి వాళ్ళ మొక్కలు ఏమైపోయాయో ఏమో.